ఫ్రెండ్స్, చిన్న చిన్న విషయాలు కూడా కోపం తెచ్చుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. కానీ ఈ కోపం అనే జబ్బు కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు. మనిషి జంతువు అని లేకుండా కోపం ఎవరికైనా వస్తుంది. చాలాసార్లు జంతువులు కూడా కోపాన్ని చూపించడంలో వెనకాడవు. అప్పుడప్పుడు కోపం వస్తే ఈ జంతువులు ఎటువంటి కారణం లేకుండానే ఎవరిపైనైనా అటాక్ చేయడానికి రెడీ అవుతాయి. ఈ వీడియోలో మనం ఎటువంటి క్లిప్స్ ని చూద్దాము అంటే, ఇందులో జంతువులు కోపంతో వాటి కంట్రోల్ ని కోల్పోయాయి. జంతువులు ఆ కోపాన్ని మనుషుల మీదనే కాకుండా వెహికల్స్ మీద కూడా చూపించాల్సి వచ్చింది. ఈ వీడియోలో మనం జంతువులకు కోపం వస్తే ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. రైనో అటాక్డ్ ఆన్ కార్. వైల్డ్ లైఫ్ లో అగ్రెసివ్ నేచర్ గల జంతువుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో రైనో పేరు అన్నిటికంటే ముందు వస్తుంది. ఎందుకంటే ఏనుగు తర్వాత భూమిపైన ఇది రెండవ అత్యంత పెద్ద మరియు ఎక్కువ వెయిట్ గల జంతువు. అదే స్ట్రెంగ్త్ విషయంలో కూడా దీన్ని చాలా తక్కువ జంతువులు ఎదుర్కోగలుగుతాయి. అలా అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వీడియోని చూసి మీరే దాన్ని అర్థం చేసుకోండి. దేనివల్ల కోపం వచ్చి అది ఈ కార్ ను డాష్ ఇచ్చిందో దానికి మాత్రమే తెలుసు. కానీ ఆ కార్ ప్లేస్ లో మనమే ఉండి ఉంటే ప్రాణాలతో అసలు బయటపడలేము. చికెన్ గెట్స్ యాంగ్రీ. కోడిని ఎంత కూల్ అనుకుంటామో అది అంత కూల్ గా ఉండదు. ఇది చాలా తెలివైన క్రియేచర్. కోడి అరుపును మనమందరం తప్పకుండా విని ఉంటాము. కానీ వీటి అరుపులకు అర్థమేమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇవి చాలా తెలివైనవి. ఇవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి దాదాపుగా 20 కంటే కూడా ఎక్కువ డిఫరెంట్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటికి వేరువేరు అర్థాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రెడేటర్స్ తో వచ్చే ప్రమాదం గురించి వాటికి అనుమానం వస్తే ఇవి వాటి ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాయి. ఈ కోళ్ళకు సంబంధించి స్పెషాలిటీ ఏంటి అంటే, వీటికి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే వీటికి టైం దొరుకుతుందో అప్పుడు ఇవి రన్నింగ్, జంపింగ్ చేయడానికి చాలా ఇష్టపడతాయి. చాలా సార్లు వీటిని పిల్లలతో కూడా ఆడుకోవడం చూడవచ్చు. కానీ ఇవి కోపంలో ఉంటే అప్పుడు ఎవరి మాట వినని సీతయ్యలాగా మారిపోతాయన్న విషయం మీరు మర్చిపోవద్దు. అప్పుడు ఇవి పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఎవరిపైనైనా దాడి చేస్తాయి. ఆ విషయాన్ని ఈ క్లిప్ లో మీరే చూడండి. ఈ కోడి ఏ విధంగా అక్కడ ఉన్న వ్యక్తులపైన దాని కోపాన్ని చూపిస్తోందో. జిరాఫీ గెట్స్ యాంగ్రీ. ఏనుగు, ఒంటె మరియు గుర్రం పైన స్వారీ చేస్తూ ఉండగా మనం చాలా మందిని చూసి ఉంటాము. కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా జిరాఫీ పైన స్వారీ చేస్తూ ఉండగా చూసారా? ఒకవేళ చూడకపోతే ఈ సీన్ ను చూడండి. ఒంటె తర్వాత పొడవైన మెడ మరియు పొడవైన కాళ్ళు గల జంతువు ఉంది అంటే అది జిరాఫీనే. క్యూట్ గా కనిపించే ఈ జిరాఫీకి సంబంధించి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి ఈ వింతైన జంతువు ఒంటెలాగానే నీళ్లు తాగకుండా చాలా రోజుల వరకు బ్రతకగలుగుతుంది. ఇక ఆ గుర్రంలాగా నిలబడే నిద్రపోగలుగుతుంది. అంతేకాదు దాదాపుగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలుగుతుంది కూడా. బహుశా ఈ కారణంగానే ఈ వ్యక్తి జిరాఫీ పైన స్వారీ చేయాలి అనుకున్నాడు. కానీ అతనికి జిరాఫీకి కోపం వస్తే అది చాలా ప్రమాదకరంగా ఉంటుందన్న విషయం తెలియదు. చివరగా ఎప్పుడైతే జిరాఫీ అతన్ని ఒక్కసారిగా కింద పడేసిందో అప్పుడు ఆ వ్యక్తి హీరోయిజం మొత్తం మాయమైపోయింది. నిజానికి జిరాఫీకి ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు అది సింహం పైన కూడా దాడి చేయడానికి అస్సలు వెనకాడదు. అలాంటప్పుడు మనిషి దాని ముందు ఎంత చెప్పండి. పాండా గెట్స్ ఇరిటేటెడ్. టెడ్డీ బేర్ లాగానే ప్రజల్లో పాండా పాపులారిటీ కూడా పెరిగిపోయింది. నిజానికి వీటి క్యూట్ అపీరియన్స్ అండ్ నాటి బిహేవియర్ కూడా ప్రజలకు బాగా నచ్చుతుంది. చెట్లపైన ఉండటం, బ్యాంబో తినడం వీటికి చాలా ఇష్టం. అంతేకాదు ఇవి రోజులో 10 నుంచి 16 గంటలు తినడంలో, ఆడుకోవడంలో గడుపుతాయి. కానీ ఈ జంతువుకు దాన్ని ఆట పట్టించడం అంటే అస్సలు నచ్చదు. ఇక్కడ ఈ వ్యక్తి అదే పొరపాటు చేశాడు. ఇతను ఇక్కడ నిద్రపోతున్న పాండాని అనవసరంగా రెచ్చగొట్టాడు. మొదట అతను దూరం నుంచే దానికి హాయ్, హలో చెప్తాడు. కానీ అతనికి అది సరిపోలేదు. అతను దానికి దగ్గరగా వెళ్తాడు. ఈ వీడియోలో మనం పాండా కోపాన్ని చాలా క్లియర్ గా చూడవచ్చు. ఈ వ్యక్తి అదృష్టం బాగుంది, అందువల్ల అతను పాండా పట్టు నుంచి తప్పించుకున్నాడు. లేకపోతే రిజల్ట్ చాలా బ్యాడ్ గా ఉండేది. డీర్ గెట్స్ యాంగ్రీ. ఈ వీడియోలో మీరు ఏ డీర్ ని అయితే చూస్తున్నారో అది నార్త్ అమెరికాలోని డీర్ ఫ్యామిలీకి చెందిన స్మాలెస్ట్ డీర్. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలుగుతుంది. జింకలు నార్మల్ గా కూల్ నేచర్ ని కలిగి ఉంటాయి. కానీ ఈ డీర్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ డీర్ ఈ వ్యక్తి పైన కంటిన్యూస్ గా అటాక్ చేస్తోంది. దాని కోపాన్ని చూస్తే ఈ వ్యక్తి దాని ఆగర్భ శత్రువులాగా అనిపిస్తోంది. పాపం అతను ఏదైనా ఆలోచించే లోపే ఇది చాలా సార్లు అతని పైన అటాక్ చేసింది. నిజానికి ఏదైనా డీర్ ని ఇంత కోపంగా ఉండటం నేనైతే మొదటిసారి చూస్తున్నా. ఆక్స్ వర్సెస్ బైకర్. కోపంగా ఉండే జంతువుల లిస్ట్ లో ఎద్దు పేరు రాకపోవడం అనేది ఎలా జరుగుతుంది చెప్పండి.
ఎద్దు ఎంత అగ్రెసివ్ గా ఉంటుందో దానికి సంబంధించి మరో సీన్ ని ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ వ్యక్తి తన బైక్ తో ఓపెన్ ప్లేస్ లో స్టంట్ చేస్తున్నాడు. అప్పుడే 2 ఎద్దులు అక్కడికి వచ్చాయి. ఆ వ్యక్తి తన పనిలో పూర్తిగా మునిగిపోయాడు. కానీ ఎద్దులకు ఈ విషయం ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు. ఈ 2 ఎద్దులు అతని పైన అటాక్ చేశాయి. లక్కీగా అతను ఛాన్స్ చూసుకుని అక్కడి నుంచి పారిపోవటంలో సక్సెస్ అయ్యాడు. లేకపోతే ఈ ఎద్దులు వాటి స్టంట్స్ ని చూపించడంలో అసలు వెనుకాడేవి కావు. అగ్రెసివ్ షీప్. కోపం అనేది కేవలం రైనో, ఎద్దులాంటి పెద్ద పెద్ద జంతువులకు మాత్రమే వస్తుందనేమీ లేదు. కొన్ని ఎటువంటి చిన్న చిన్న జంతువులు కూడా ఉన్నాయి అంటే అవి వాటి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేవు. ఇక్కడ కోపంతో ఉన్న ఈ గొర్రెని చూడండి. అది రోడ్డు పైన వస్తూ వెళ్తున్న ఏ వ్యక్తి పైనైనా అటాక్ చేయడం దాని లైఫ్ అంబిషన్ గా పెట్టుకున్నట్టుంది. అది కోపంలో కేవలం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులపైనే కాకుండా బైక్ పైన వెళ్తున్న వాళ్ళపైన కూడా అటాక్ చేయకుండా ఉండటం లేదు. కోపంతో ఉన్న ఈ గొర్రె యొక్క వీడియో ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతోంది. యాంగ్రీ హిప్పో. అగ్రెసివ్ అనిమల్స్ లిస్ట్ లో హిప్పో పేరు లేకపోతే ఈ లిస్ట్ వెలితిగానే అనిపిస్తుంది. ఎందుకంటే హిప్పో ఎంత స్ట్రాంగ్ మరియు పవర్ఫుల్ జంతువు అంతే అగ్రెసివ్ కూడా. బహుశా అడవిలో హిప్పోతో గొడవ పడాలనుకునే జంతువు ఉండదు అనుకుంటా. అడవికి రాజు సింహమైనా, నీటి యమధర్మరాజు లాంటి మొసలి అయినా దీన్ని ఎదుర్కోలేదు. అగ్రెసివ్ నేచర్ గల ఈ జంతువులు కేవలం వేరే జంతువులతోనే కాకుండా దాని ఫ్యామిలీకి చెందిన హిప్పలతో కూడా గొడవ పడుతూ ఉంటుంది. ప్రజలు ఇవి శాకాహార జంతువులు అయినప్పటికీ ఇంత అగ్రెసివ్ గా మరియు అటాకింగ్ గా ఎందుకు ఉన్నాయని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకవేళ ఇవే మాంసాహార జీవులే అయి ఉంటే అడవిని పాలించేవి. దీని దవడలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అవి దీని అత్యంత బలమైన ఆయుధాలు. ఒకవేళ వీటికి గొడవ పడడానికి వేరే జంతువే దొరకకపోతే వాటిలో అవే గొడవ పడుతూ ఉంటాయి. వీటిని చూస్తే ఇవి గొడవ పడడానికి భూమిపైకి వచ్చాయని అనిపిస్తుంది. ఎలిఫెంట్ బ్రేకింగ్ కార్. ఇప్పుడు అడవిలో అత్యంత క్రూరమైన జంతువు ఏనుగు గురించి మాట్లాడుకుందాం. ఏనుగు మనుషులకు మంచి మిత్రుడని అంటారు. ఎందుకంటే మనుషులతో ఏనుగు యొక్క బాండింగ్ చాలా బాగుంటుంది. ఆకారంతో పాటు బలంలో కూడా ఏనుగుకు సమానంగా ఏ జంతువు ఉండదు. అప్పుడు దీన్ని లాంటి విధ్వంసాన్ని ఎవరు సృష్టించలేరు. ఒక ఏనుగుకు ఏదైనా విషయంగా కోపం వస్తే అది ఎవరి మాట వినదు. ఈ వీడియోని చూడండి. ఈ ఏనుగు చాలా యంగ్ గా ఉంది. కానీ దీని కోపం చూసి దీని బలాన్ని అంచనా వేయవచ్చు. ఏ విషయంలో ఇది కోపంగా ఉందో తెలియదు కానీ అప్పుడే అడవిలో నుంచి వెళ్తున్న ఒక కారు దీని దృష్టిలో పడింది. కోపంతో ఇది ఆ కారు పైకి ఎక్కడానికి ట్రై చేస్తోంది. దానివల్ల కారు ముందు భాగం డ్యామేజ్ అయింది. అయితే లక్కీగా కార్ డ్రైవర్ తెలివిగా కారును స్పీడ్ గా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. ఒకవేళ ఈ కారు ఇక్కడ ఇంకా కాసేపు ఆగి ఉంటే కారుతో పాటు అందులో ఉండే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదంగా ఉండేది. ఇటువంటిదే మరో వీడియో కూడా రికార్డ్ అయింది. ఇందులో కొంతమంది అడవిలో కోపంగా ఉన్న ఏనుగు దగ్గర చిక్కుకున్నారు. కానీ అతను ఏదో విధంగా తన ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పారిపోయాడు. దీనివల్ల మనం ఏనుగు ముందు ఎప్పుడూ హీరోయిజం చేయడానికి ట్రై చేయకూడదన్న విషయాన్ని నేర్చుకోవాలి. స్పెషల్ గా అది కోపంలో ఉన్నప్పుడు అసలు ఇలాంటివి చేయకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను రీసెంట్ గా చేసిన వీడియోస్ ని ఇక్కడ ఎన్ కార్డ్స్ లో ఇస్తాను. ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడండి.